అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో జన సైనికులు పూజలు నిర్వహించారు. పవన్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమానికి జనసేన వీర మహిళ రెడ్డి రాణి హాజరయ్యారు. ఇక మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని పట్టణంలో పూజలు నిర్వహించినట్లు జనసేన నేత బుడ్డా నాగభూషణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు వెల్లడించారు. నమస్కారం. ఈరోజు మేము రాజంపేట నియోజకవర్గం అలానే రాయచోటి నియోజకవర్గం రెండు కలిపి రాయచోటి మన ఆంజనేయ స్వామి గుడిలో మన పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి నిన్న అనగా మంగళవారం రోజు అతనికి అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్లో ప్రమాదం జరిగింది. దానికోసం మేము ఈరోజు టెంకాయలు కొట్టడం, ఆ పిల్లోడు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేయడం జరిగింది. ఇలానే ఆ పిల్లోడు ఆరోగ్యంగా మా అందరి ముందుకి రావాలి. ఇలానే పవన్ కళ్యాణ్ ఎలా అయితే మా అందరికీ ఆదర్శంగా నిలబడినాడో ఆ బాబు కూడా ఆరోగ్యాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. గత 2 రోజుల క్రితము మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మన గౌరవ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురవడం జరిగింది. దాని జరిగిన సందర్భంగా మేము రాయచోటి నియోజకవర్గంలో మన ప్రసన్న ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు వారు త్వరగా మంచి ఆరోగ్యంగా కోలుకోవాలని ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర పూజలు జరిపించి మరియు ఈ గుడిలో మనము 101 టెంకాయ కొట్టి వారి త్వరగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి దేవుడు త్వరగా కోలుకోవాలని చెప్పి ఇక్కడ పూజలు చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని